సార్ చెప్పండి. యా నమస్తే అండి. వినిపిస్తుందా? నమస్తే సార్. ఓకే. వినిపిస్తుంది సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. సో మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాను. ఓకే సార్. ఓకే. ఎస్. మీరు 16 అరౌండ్ మీరు ఎంత 18లో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకున్నా అని చెప్పారు. సో తర్వాత ఇప్పుడు మనం కలిసాం అంతేనా? అవును సార్. 2018 ఆగస్ట్ అనుకుంటా సార్. ఓకే. సరే, మరి ఏమన్నా పని చేసాయా మనం చెప్పినాయి? ఏమో సార్, నేను దాన్ని రికార్డ్ చేసుకోలేదు. ఓకే. రికార్డ్ అవ్వలేదా? కానీ కాదు, రికార్డ్ ఉంది. అప్పుడప్పుడు వింటా ఉంటాను. ఓకే. సింక్ లో ఉన్నాయా కానీ ఈవెంట్ ఫ్లో? ఈవెంట్ లో లేదు సార్. అది ఈవెంట్ లో అంటే మీరు ఒక రక చెప్పారు, నేను ఒక రక తీసుకున్నాను దాన్ని. ఓకే. అల్టిమేట్ గా నా నా ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అంతే. ఓకే. ఓకే. బర్త్ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. దానికి కోవిడ్ కూడా కారణం ఉండొచ్చేమో సార్. బిఫోర్ కదా లెట్స్ అండర్స్టాండ్, లెట్స్ ఇన్వెస్టిగేట్. ఫస్ట్ బర్త్ డీటెయిల్ చెప్పండి. 3/6/1988. 3/6/1998. 1988. 1988. ఓకే. 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 అవును సార్. 3:30 ఎర్లీ మార్నింగ్. 3:30 ఎర్లీ మార్నింగ్. సో తెల్లవారుజామున. సో అంటే 2nd by 3rd అనమాట. ఏ ఊరు? బెంగళూరా? పుట్టింది ఎక్కడ? పుట్టింది బెంగళూరు సార్. బెంగళూరు దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా సార్, దేవనహల్లి. బెంగళూరు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సార్. ఆవతి అంటేని, దేవనహల్లి దగ్గర ఆవతి అంటేని. స్పెల్లింగ్ చెప్పండి సిటీ పేరు. కోరమంగళ. AVATHI. ఆవతి పోస్ట్, కోరమంగళ విలేజ్. కోరమంగళ విలేజ్, దేవనహల్లి అవును సార్. తాలూకా. అవును సార్, ఎగ్జాక్ట్లీ. కోరమంగళ, బెంగళూరు. అవును సార్. సో ఒక్కసారి మనం బర్త్ టైం వెరిఫై చేద్దాం. సో ఇది రెక్టిఫైడ్ టైమా అంటే ఒరిజినల్ టైమా? మేషలగ్నం ఇచ్చారు కదా. అవును సార్, ఒరిజినల్ టైం 3:30 AM ఎర్లీ మార్నింగ్. ఒక్కసారి వెరిఫై చేద్దాం అది ఎంతవరకు కరెక్ట్ ఉన్నదో. ఓకే సార్. ఓకే. సో 3:30. మీరు మేషలగ్నంలో పుట్టారు, మీకు మేషలగ్నం అనేది తెలుసు కదా. అవును సార్, తెలుసు. ఓకే. ఒక్కటే సెకండ్ రెక్టిఫై చేద్దాం. సో 3:54 మేషలగ్నం విత్ ద స్టార్ ఆఫ్ పూర్వాషాఢ. ఓకే. సో 3:30 అంటే ఇది కొంచెం అహెడ్ వెళ్తా ఉంది టైము. సో మనం ఎంత తీసుకోవాలో చెప్తాను. ఒక 3 minutes అహెడ్ తీసుకోవాలి. 3-4 minutes ఇంకా తీసుకోవాలి. సోర్స్ ఆఫ్ బర్త్ టైం ఏంటిది సార్? ఇది అంగన్వాడీ రిజిస్టర్ రాసింది డేట్, టైం మా మదర్ చెప్పింది సార్. సో కానీ మా నాన్న బుక్ లో 3:40 రాసినట్లు జ్ఞాపకం సార్. అవునా? ఓకే. 3:36 తీసుకున్నానండి. 3:36, 3:37 అలా తీసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే బిడ్డ పుట్టేటప్పుడు కన్నా కూడా ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు చూడండి, మీ ఫాదర్ 3:40 చెప్పారు, మదర్ ఏమో 3:30 రాసుకున్నారు. అర్థమైందా? సో అట్లా. సో ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది 3:37 తీసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు 8 minutes 7 minutesకి 2 year ప్రిడిక్షన్ డిఫరెన్స్ వస్తుంది. ఆ చెప్పింది జరగచ్చు, జరగకుండా కూడా పోవచ్చు అనమాట. ఆ 2 years డిఫరెన్స్కి దశాభుక్తులు మనము తేడాగా చెప్తాము, తర్వాత ప్రోగ్రెషన్స్ తేడాగా చెప్తాం, అట్లా చెప్తాం. సరే, ఇప్పుడు 2018కి వెళదాం. ఊరికే ఏమైతా ఉందో చూద్దాం, చార్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే. మీకు అంతకుముందు ప్రిడిక్షన్ అంతా కూడా 3:30 వేసుకునే చెప్పింది, అంతేనా? అవును సార్. అవును సార్. అప్పుడున్న నాలెడ్జ్కి మనం బర్త్ టైం రెక్టిఫికేషన్లో పెద్ద హీరోలు ఏమేం కాదు. సరే, ఓకే.
మేష లగ్నానికి లగ్నంలో గురువు ఉన్నాడు శుక్రుడి యొక్క నక్షత్రంలో. శుక్రుడు అనేవాడు వక్రించి వెనక్కి వస్తూనే ఉన్నాడు అనమాట. ఓకేనా. సో 9th మళ్ళీ సాటర్న్ అనేవాడు పొజిట్ అయ్యాడు. తర్వాత ఫస్ట్ చార్ట్ అర్థం చేసుకుందాం, తర్వాత మాట్లాడదాం. ఒక 2 నిమిషాలు చెప్తాను. సో మేష లగ్నంలో గురువు బాగుంది, భాగ్యాధిపతి. కానీ దానికి ఒక వక్రత్వ దోషం ఉంది డ్యూ టు శుక్ర. అంటే ఆయన సరిగా పర్ఫామ్ చెయ్యకపోవడానికి గల కారణం. తర్వాత 9th చంద్రుడు ఉన్నాడు, ఆయన కూడా శుక్రుడు నక్షత్రంలో, ఆయన కూడా కొంచెం ఫ్రిక్షనల్గానే ఉన్నాడు. ఓకే. పరివర్తన యోగం ఉంది. పరివర్తన అంటే చంద్రుడు నక్షత్రంలోకి వెనక్కి వచ్చాడు అనమాట శుక్రుడు. సో శుక్ర చంద్రుల పరివర్తన ఏమవుతుంది, గురువు ఫలితాన్ని తర్వాత శుక్రుడు ఫలితాన్ని ఇస్తాయి. సో గురువు శుక్రుడు వెల్ పాజిటివ్ అంటే పర్వాలేదు కాబట్టి ఓకే. తర్వాత శని వక్రించున్నాడు, ఈయన డైరెక్ట్ కాడు. సో శని కేతు నక్షత్రంలో ఉన్నాడు, సో దశమాధిపతి ఎప్పుడైతే వక్రించున్నాడో ప్రొఫెషనల్ సెటిల్మెంట్ ఇష్యూ, త్వరగా సెటిల్ అవ్వకపోవడం అనేది చాలా పెద్ద ఇబ్బంది అనేది ఒకటి ఉంది. 9లో 2 ప్లానెట్స్ ఉంటే దీన్ని 7th లార్డ్ చూడడం వల్ల శని బలవంతుడు అయ్యాడు. చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ చతుర్థంతో బలమైన కనెక్షన్ ఏమీ లేకపోవడం వల్ల శని లీడ్ చేశాడు. కాబట్టి లెస్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫాదర్ ఇచ్చేదానికి, మనం హార్డ్ వర్క్, మనం సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ మేడ్ అయ్యేదానికి కారణం చేస్తూ ఉంటాడు చాలా వరకు. కనిపించిందా సార్? ఫాదర్ లేదు సార్, పుట్టినప్పటి లేదు. మేము థర్డ్ స్టాండర్డ్ ఉన్నప్పుడు ఇల్లే వెళ్ళిపోయారు. ఎందుకంటే 9th హౌస్ కి దోషం ఉంది, 9th లార్డ్ కి కూడా. మనకి ఎలా ఉంటుంది అంటే చూడగానే భాగ్యాధిపతి లగ్నంలో ఉన్నాడు, సూపర్ లక్, మనకి చాలా సపోర్ట్ ఫ్రమ్ ద ఫాదర్ అన్నట్టు అనిపిస్తుంది. కానీ బట్ డ్యూ టు రెట్రోగ్రెషన్స్ ఇక్కడ దెబ్బతింది అనమాట. అండ్ బట్ మనకి వేరే రకంగా దొరుకుతుంది కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ దొరకదు. తర్వాత లాభంలో కుజరాహులు ఉన్నారు. సో కాబట్టి మనం ఎదుటి వాళ్ళు చేసే గ్యాంబ్లింగ్ త్వరగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అండ్ ఒక్కోసారి డబ్బులు ఇస్తే నష్టపోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అంటే మనల్ని చీట్ చేసే కైండ్ ఆఫ్ ఏ కాంబినేషన్ వస్తూ ఉంటుంది కూడా, పోతూ ఉంటుంది కూడా అనమాట. దానివల్ల అదొక ట్విస్ట్ కాంబినేషన్. కాకపోతే మీరు ఎథికల్గా ఉంటారు, గ్యాంబ్లింగ్ని ప్రివెంట్ చేస్తారని చెప్పొచ్చు అనమాట. అర్థమైంది. ఇప్పుడు మీరు ఒక బ్యాంకింగ్లో ఫ్రాడ్ డిటెక్షన్లో ఉన్నారనుకో, సో మీరు ప్రివెంట్ చేయగలుగుతారు, ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయగలుగుతారు అనమాట. అట్లాంటిది ఒకటి ఇస్తూ ఉంటుంది. సరే, రవి స్టార్ లార్డ్ ఇవన్నీ ఓకేలే. గురువు కేతువు ఒకే నక్షత్రంలో ఉన్నాడు, దానివల్ల కూడా గురువు డిస్టర్బ్ అయ్యాడు. క్యాన్సిలేషన్ వచ్చింది, కాకపోతే ఇట్లా ట్విస్ట్ వచ్చింది అనమాట. ఓకే. సరే, 2018కి ఒకసారి టైం చూద్దాము. అసలు టైం ఎట్లా పోతా ఉందో చూద్దాం. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 4 degrees. పర్ఫెక్ట్గా 2018-19 క్యాలెండర్ ఇయర్కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాటర్న్కి రెట్రో ఇచ్చాడు. అంటే 2017, 2018, 2019 వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ పీరియడ్ అనే చెప్పాలన్నమాట. ఓకే. ఎందుకంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్కి అన్నీ స్మూత్గా పోతున్నట్టు అనిపిస్తాయి, తీరా టైంకి వచ్చి తేడా కొడతాయి. దానికన్నా ముందు ఒక చిన్న పాజిటివ్ పీరియడ్ చెప్తాను, మీకు ఉన్న దానిలో ఆపర్చునిటీ ప్రోగ్రెస్ ఇస్తుంది. 2013-14లో మీకు కొంత ఇంప్రూవ్మెంట్, వర్క్, ప్రోగ్రెస్ ఇచ్చినట్టు కొంత కనిపించిందా? ఓకే ఓకే సార్. 2016 నుంచి ఒక ఫ్లాట్ లోకి వెళ్ళింది సార్, ఒక రూట్ లోకి వెళ్ళింది కదా. సో ఇది ఇప్పుడు వెళ్ళిన రూట్ ఏదైతే ఉన్నదో మళ్ళీ ఇప్పుడు 18-19 ఇక్కడ దెబ్బ పడిందా? ఆ టైం బాగుంది. 19 తర్వాత పెద్ద అటర్ ఫ్లాప్, లైఫ్ పాతాళంకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు 19 తర్వాత పోయిందంటే దానికి 19లో బేస్ ఏదో పడుతుంది కదా, అర్థమైందా? 18-19 దగ్గర మనం ఏదో చేస్తాం కదా, చేయకుండా ఒకేసారి పోతుంది. ఏం చేశారు అక్కడ? ఇన్వెస్ట్ చేశారా ఏమన్నా? అవునవును. ఓకే. సో 10th హౌస్ టెక్స్టైల్ నెటల్ సాటర్న్ జరుగుతోంది. రెట్రోగ్రేడ్ సాటర్న్కి ఆస్పెక్ట్ రివర్స్ రిజల్ట్ వస్తుంది. అప్పుడు ఏం చెప్పాం మనం? బాగుంటుందని చెప్పామా? లేదు సార్, నేను ప్రాజెక్ట్ కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్ళింటే. ఓకే. మీరు ఇన్వెస్ట్ చేశాక నా దగ్గరికి వచ్చారా, ఇన్వెస్ట్ చేయకముందే వచ్చారా? చేయకముందే వచ్చాను సార్. ఇట్లా ప్లాన్లు ఉన్నాయి, ఎలా చేయొచ్చు అంటే నేను వచ్చాను. మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు, ఇంకేం చేసేకెళ్తే దేవుని మీద పెట్టి వెళ్ళిపోండి ముందుకి అంటే అన్నారు. సో ప్లాన్ చేసేసారు కాబట్టి ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళారు మీరు, అంతేనా? అప్పుడు ఎగ్జిక్యూషన్ ఆన్ ది వే ఉంది సార్. అదే ఇక ఎగ్జిక్యూషన్ కి వెళ్ళాక ఇంకా చేసేది ఏం లేదు కదా ఇక. అవును, ఇదే మాట అప్పుడు సార్. అంతే కదా. ఇప్పుడు నేను ఒక పిల్లని చూశాను, నచ్చింది, ఆ అమ్మాయికి రేపు పొద్దున వచ్చే నెల ముహూర్తం పెట్టుకున్నాను. ఇప్పుడు కంపాటబిలిటీ చెప్పండి అంటే ఏం చెప్తావు? నీకు ఆ పిల్లతో ఇబ్బంది అవుతుంది అని చెప్తారా? చెప్పరు కదా. లేదు, నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యావు, దానికి చేసేది ఏమీ లేదు, దానికి ఫేస్ చేయక తప్పదన్నమాట. సో అట్లా 10th హౌస్ సెక్స్టైల్ రెట్రోగ్రేడ్ అంటే నాకు గుర్తులేదు, అంటే 2018-9కి నేను రివర్సల్ ఆఫ్ ఆస్పెక్ట్ ఇంప్లిమెంట్ చేశానా లేదా అనేది
నాకు గుర్తులేదు. ఓకే, సో అందుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక చాట్ నుంచి ఇంకో చాట్కి మూవ్ అయ్యామంటే మీరు ఏది చెప్తే నేను అది నమ్మాలి. ఎందుకంటే మీరు అబద్ధం చెప్పరు, నేను మర్చిపోతాను కానీ మీరు అబద్ధం చెప్పరు. ఎవరైనా ఎందుకు అబద్ధం చెప్తారు? సో కాబట్టి సో అక్కడ రివర్సల్ ఆస్పెక్ట్ గుర్తులేదనమాట. సో మీరు పాజిటివ్ చెప్పిల్లంటే నేను తప్పు చేసినట్టు, మీరు నెగిటివ్ చెప్పిల్లంటే అట్లా అనమాట. సో కాబట్టి అది నెగిటివే ఫలితం ఇస్తుంది యాజ్ పర్ ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం జడ్జ్ చేస్తే. ఓకే, అది ఎందుకంటే రివర్స్ రిజల్ట్ లైఫ్ని 3-4 ఏళ్ళు వెనక్కి తీసుకుపోద్ది. రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో మార్చేస్తుంది. అంటే మిస్టేక్ ఆఫ్ డెసిషన్, ఏదైతే అగ్రెసివ్గా చేసేవి ఏవైతే ఉన్నాయో, అందరూ ఒక రూట్లో వెళ్తే మనం ఇంకో రూట్లోకి వెళ్ళాలి, ఏం చేయాలని చేస్తుంది. మీరేం చేస్తున్నారు ఆ టైంలో? సార్ ఆ టైంలోన ఒక ఓపెన్ గా చెప్పేసేదా సార్, రికార్డ్ అవుతుంది, మరి రికార్డ్ అవుతుంది. మీరు ఎంతవరకు చెప్పగలరు అంతవరకు చెప్పండి. కాంతారా హీరో రిషబ్ శెట్టి తనతో జాయింట్ ప్రొడక్షన్ కి వెళ్ళాను సార్ అప్పుడు, మూవీ కోసమా? అవునవునవును. తను నేను ఇంకా అంత రిచ్ కాదు, ఒకే ఒక సినిమా రిలీజ్ అయింది, 75 days పారుతా ఉంటే దాంతో నేను జాయింట్ ప్రొడక్షన్ కి వెళ్ళాను. సో ఏమనుకున్నాను, ఓ పెద్ద హీరో కదా, అయిపోయింది లైఫ్ సెటిల్ అయిపోయింది అంటే కొంచెం అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్ లోకి వేసేసి ఒక 6 months ఆరాంగా ఉండేసాను సార్. ఓ లైఫ్ ఇంకా వెళ్ళిపోయా ఇంకేంటని. ఆ తర్వాత స్టార్ట్ అయింది సార్ ఒరిజినల్ లైఫ్. అమౌంట్ లాక్ అయింది, ఏమేమో కొంచెం వారైంది మాకి వాళ్ళకి, ఏదేదో మిస్అండర్స్టాండింగ్. ప్రాపర్ గా ప్రొడక్షన్ లో మనీని యూటిలైజ్ చేయకపోవడం గానీ, లేదంటే మనకి కన్సిడరేషన్ ఇవ్వకపోవడం గానీ, తర్వాత ప్రోగ్రెస్ చెప్పింది ఒకటి చేసింది ఒకటి, అదే ప్రోగ్రెస్ ని మనం మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ ఇక అంతే కదా. అంతే అంతే అంతే. సో అది ఏదైతే దెబ్బతీసింది. నేను కూడా ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకొచ్చి అక్కడ వేసింది. ఒక 1 year అయినా కూడా అది ప్రొడక్టివిటీకి వెళ్ళకుండా పోయేటప్పటికి నేను మళ్ళీ భయం పడి, నా ఫ్రెండ్స్ కదా ఇచ్చిండే అది, వాళ్ళు పోగొట్టుకోవడం ఎందుకు అంటేని వాళ్ళతో క్వారల్ చేసేసి మళ్ళీ అమౌంట్ వెనక్కి ఇప్పించుకొని అందరికి వచ్చి సెటిల్ చేసి, ఆ లోపల 1 year లో నాకు ఒక 10 to 15 lakhs ఇంట్రెస్ట్ నా మీద పడిపోయాయి సార్. అప్పుడు స్టార్ట్ అయింది లోన్స్ డిబేట్స్. ఇది ఎంత పే చేశారు వీళ్ళకి? ఎవరికి? వీళ్ళ అకౌంట్ లో వేసాం కదా, ఎంత వేసాం మనం? 35 lakhs సార్. 40 lakhs నా అగ్రిమెంట్ ఉండింది, 35 lakh వేసేసాను. ఇంక 5 lakh ఎమర్జెన్సీ ఉండింటే పెట్టుకోండి. సో వేసిన 6 months 8 months తర్వాత కూడా పని స్టార్ట్ కాలేదు. ఓకే, వర్క్ ప్రోగ్రెస్ కాలేదు, మనకి ఇంట్రెస్ట్ పెరిగిపోతాయి కదా. అవును, వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరెవరి మీదనో కంప్లైంట్ చేసాకి ఇది వాళ్ళ రీజన్ వీళ్ళ రీజన్ అంటే, నేను చెప్తే సార్ నేను ఫస్ట్ డే నేనేం చెప్పాను మీకు, మీరు మానిటర్ చేస్తే మాత్రమే నేను ఇన్వాల్వ్ అవుతాను, లేకపోతే వచ్చలేదు. అంతా నేనే చేసేది, నాదే ప్రొడక్షన్ అవుట్ అంటే మీరు చెప్తారు. కానీ ఇప్పుడు వేరే వాళ్ళ మీద చేస్తా ఉన్నారు కదా. ఓకే, నాకు పని చేయండి, మీరు డబ్బులు వెనక్కి ఇచ్చేయండి, మళ్ళీ షూటింగ్ పోయేటప్పుడు నేను డబ్బులు తీసుకొని వస్తాను అంటే చెప్తే, అప్పుడు నాకు ఒరిజినల్ తర్వాత కొంచెం అవును అవును అప్పుడు స్టార్ట్ అయింది సార్ నా బ్యాడ్ టైం. అప్పుడు దాకా ₹1 ఇది లేదు సార్ లోన్స్. ఈ నాదే అమౌంట్ సంపాదించింది ఒక 15 lakh ఉంది సార్, 15 lakh. అప్పుడు అదంతా జీరో అయిపోయినట్టే కదా. జీరో అయిపోయి దాని వల్ల నాకు 10 lakhs లోన్లు అయ్యి అది అక్కడికే నిలుపుకుంటా ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక 35 to 40 lakhs అప్లో ఉన్నాను సార్. రేపు ఏమైంది తెలియదు సార్. అక్కడి నుంచి ముందు పోలేదు, మళ్ళీ చెప్తాం. మళ్ళీ పికప్ వచ్చేంత వరకు సెల్ఫ్ ఎఫర్టే, ముందుకు వెళ్ళదు చాటు. ఇప్పుడు 19 కానీ 20 కానీ ఇక జరిగింది. తర్వాత మీకు ఒక అవకాశం చెప్తా వచ్చినప్పుడు, ఇక ఈ ప్రోగ్రెసివ్ మార్స్ ఇంకా రాలేదు. 2025 ఇప్పుడే 2024 జూలై 2025 క్యాలెండర్ ఇయర్కి వచ్చాడు. రెట్రోగ్రేట్ యురేనస్ కి సాట్రాన్ కి స్క్వేర్ అవుతున్నాడు. అలానే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ సాట్రాన్ కి అప్రోచింగ్ లో అపోజిషన్ కి వెళుతున్నాడు. అంటే రెట్రోగ్రేట్ ప్లానెట్ ఏదైతే లాస్ట్ టైం మనకి అంత తారుమారు చేసిందో, ఇప్పుడు అలాంటి తారుమారుకి మళ్ళీ తారుమారు జరగాలి. అంటే -*- అనమాట. సో ఫేవరబుల్ గా జరగాలి. సో మీ వర్క్ లోనో దేనిలోనో మొత్తానికి మీకు ఆపర్చునిటీ అనేది ఇప్పుడు మళ్ళీ ఒక స్కోప్, ఇదంతా కూడా సెల్ఫ్ ఎఫర్ట్ స్కోపేనే, అర్థమైందా? సో ఈ విధంగా ఒక ప్రోగ్రెస్ లిఫ్ట్ రావాలి. సో 24 జూన్ తర్వాత మళ్ళీ మీకు కొత్తగా మీరు వర్క్ ఏం చేస్తున్నారు, జాబ్ ఏం చేస్తున్నారు సార్? 24 జూన్ దాకా సినిమా ఇండస్ట్రీలోనే ఉంటాయి సార్. అవునా, దాని నుంచి వదిలేసారా ఇప్పుడు? అవును సార్, కంప్లీట్ నాకు వద్దు సినిమా, అంతే. ఓకే, సరే గ్రేట్ డెసిషన్. ఎందుకంటే అది వర్కౌట్ కాలేదు, రాంగ్ టైంలో అది అయింది కదా. పాజిటివ్ టైంలో సినిమాని వదిలేశారు.
ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? సార్ ఇప్పుడు నాకు కొంచెం పొలిటికల్ వ్యక్తిస్ తెలుసు సార్, పర్సన్స్. మ్మ్, మ్మ్. దాంట్లో ఒకరు మీరేం చేశారు అప్పుడు? డాన్సర్ గా చేశారా? అంతకుముందు ఏం చేశారు? లేదు, అసిస్టెంట్ డైరెక్టర్ సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. డైరెక్షన్ లో చేశారు. ఓకే, రైట్ రైట్. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేనేజర్, అంతా షూటింగ్ ఇది సార్, ఓకే మేనేజ్మెంట్. ఓకే, రైట్ రైట్ రైట్. సో ఇక్కడైతే మాత్రం అక్కడ చేంజ్ అయింది 2024. ఇప్పుడు ఏం చేస్తున్నారు 24 జూన్ నుంచి? చేంజ్ అయింది కదా, అది మానేశారు. సార్ అవును, అక్కడి నుంచి వచ్చేస్తే ఒక 2-3 months ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే 20 years నుంచి సినిమానే నమ్ముకుంటే మ్మ్, మ్మ్, అన్ని కొత్తగా స్టార్ట్ అయ్యాయి, ఎంటైర్ లైఫ్ ని. మ్మ్, మ్మ్. దాంతో పిల్ల పుట్టిండాడు వానికి 1.5 year 4 months ప్రజెంట్. ఓకే ఓకే, నైస్, కంగ్రాట్స్. సో ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు నా కోసం కాదు, వాళ్ళ కోసం బతకాలి అంటే ఒక 2-3 months బ్రెయిన్ వాష్ చేసుకొని తర్వాత ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ వేస్తే సార్, ఒక 15 lakhs 15 అది కూడా అప్పీల్ చేసి, అది కూడా నేను అనుకున్నలాగా నడలేదు, అందుకు ఫుల్ లాస్ వచ్చేసి ఇప్పుడు దాన్ని డ్రైవర్ కి ఇచ్చేసి ఎంతో అంత ఇయ్యప్ప నెలానికి అంటేని ఇప్పుడు ప్రజెంట్ నేను ట్రేడింగ్ కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నాను సార్. అంటే ఏం చేయాలి? ట్రేడింగ్ షేర్ మార్కెట్ కి మీరు కన్సల్టెంట్ గా పనిచేస్తారా? లేదు సార్, నేను ఇంట్రాడే. మీరు ట్రేడింగ్ చేసుకుంటున్నారా? మీరే ట్రేడింగ్ చేసుకుంటున్నారు? ఓన్ ట్రేడింగ్ ఇప్పుడు అవును, 1 month నుంచి. అవునవును, నాకు ఇప్పుడు నేను దాదాపు ట్రై చేశాను సార్, ఏ ఫీల్డ్ నాకు ఏమో ఇస్తుందంటే అనిపించలేదు. దీంతో పాటు కొంచెం రియల్ ఎస్టేట్ కూడా చేద్దామంటే ట్రై చేస్తున్నాను, కానీ ఇప్పుడు రెగ్యులర్ రోజులు గడపాలి కదా సార్. సర్వైవల్ కోసము నేను ఎంత వస్తే అంత రాని అంటే ఇంట్రాడే ప్లాన్ చేస్తా ఉన్నాను. ఇట్స్ ఓకే, 1 month నుంచి దాదాపు నడుస్తా ఉంది, అది ఎలాగో ఓంట లేకుండా తినడానికి దాంట్లో ఎలాగో నడుస్తా ఉంది సార్. కొంచెం అది ఒక 2 years నుంచి ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని కూడా. సో అది సినిమా ఇప్పుడు. అవును, ఆప్షన్ మీదనే చేస్తున్నాను. కొంచెం రిస్కీ కదా, హెడ్జింగ్స్ అవన్నీ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ చేయాల్సి వస్తుంది. అవును సార్, అవును సార్, కానీ నాకు కాన్ఫిడెంట్ అదొకటే సార్ ఇస్తా ఉండేది ప్రజెంట్. దీంతో పాటు వేరే కూడా కొంచెం ట్రై చేద్దామంటే రియల్ ఎస్టేట్ కొంచెం ట్రై చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఒక 6 months 8 months బ్యాక్ కూడా వెళ్ళాను సార్. వెళ్తే ఒక 4 months ఊరికే తిరిగాను, ఏది ₹1 సంపాదన కాలేదు. మళ్ళీ భయం వచ్చేసి ఒకసారి అయ్యేది కాదు. అవును, దానికోసం రోజు గడపడానికి ఏదో ఒకటి కావాలి కదా. మళ్ళీ సర్వైవల్ ఇబ్బంది అయిపోతా ఉంటది, అది ఎప్పుడు డీల్ క్లోజ్ అవుతుందో తెలియదు. మళ్ళీ సార్ ఇంకొక 2 ఎలిమెంట్స్ చెప్పేస్తాను. డిసెంబర్ లో నేను యాక్చువల్లీ నవంబర్ డిసెంబర్ లో జాబ్ వెతకడానికి వెళ్ళాను సార్. జాబ్ వెతకడానికి వెళ్ళినప్పుడు డిసెంబర్ లో నాకు ఒక కాల్ వచ్చే, ఈ కాంతార సినిమాలో చేసిండే ఒక పెద్ద ఆర్టిస్ట్, హీరో ఫ్రెండ్ లా చేసిండారు వాళ్ళిద్దరు. వాళ్ళంతా నాకు క్లోజ్ ఫ్రెండ్స్ సార్. ఎందుకంటే అప్పుడు టీమ్ లో వర్క్ చేశాను కదా. సో ఫోన్ వచ్చేసి, భువన్ ఇప్పుడు ప్రొడ్యూసర్ పిలుస్తా ఉన్నాడు బెంగళూరు నుంచి, నేను మంగళూరులో ఉన్నాను, వస్తా ఉన్నాను, స్టోరీ చెప్తావని ఇది అంటే. నేను చాలా ఎగ్జాక్ట్ గా ఏమో అంతా ఇడిచి పెడతాం అనుకునేటప్పుడు స్టోరీ చెప్పమంటేనే అంటా ఉండరు కదా అంటే, నేను దాదాపు 3 years 4 years అయిపోయింది నేను స్టోరీ ఇడిచిపెట్టి రాసేది. దాని మెమొరీలో ఉండి పోయి చెప్తే సార్ అప్పుడు డిసెంబర్ లో వర్క్ షాట్ లో ఓకే అయిపోయి, ప్రొడ్యూసర్ స్టోరీ బాగుంది నేను చేస్తాను అంటే, నేను అడ్వాన్స్ ఇచ్చేస్తాను, నాకు ఫుల్ 1 line ప్రిపేర్ చేసి చెప్పండి 15 రోజులు అంటే చెప్పేసా. నేను ఇంటికి వచ్చి నా వైఫ్ కొంత చెప్పుకొని ఏడ్చి నా లైఫ్ టర్న్ అయిపోయే, దేవుడు అవకాశం ఇచ్చేసే అంటేని మళ్ళీ దాని వర్క్ కోసము నా అబ్బాయి అప్పుడు 4 months 5 months బేబీ సార్. అక్కడ మంగళూరుకి వెళ్తే సార్ అన్ని ఇడిచిపెట్టేసి, ఇంట్లో వైఫ్ నా కొడుకు ఇద్దరే. 5 months బేబీ, ఇంకా ఏడ్చిన వైఫ్, లేదమ్మా నాకు ఇది లైఫ్ టైమ్, ఏదో అవకాశం వచ్చింది ఇక్కడికి వెళ్తాను, ఏదో ఒక అచీవ్ చేద్దాము అంటే ఇన్స్పెక్ట్ వెళ్తే 5 months అక్కడే ఉంటే అప్పులు చేసుకొని అక్కడ ఉండింది, డబ్బులు ఏం రాలేదు. అక్కడ కూడా ఇంటర్నల్ క్లాష్ ప్రొడ్యూసర్ కి ఆర్టిస్టులకి. 6 months జరిగి అది ఆపోయి, అక్కడ కూడా ఆల్మోస్ట్ 10 lakhs అప్పులు చేశాను ఆ టైంలో. అదే మనం అడ్జస్ట్ చేయడానికి, అక్కడ ఉండడానికి, అదంతా అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తే సార్ ఇంకా నేను సినిమా చూడను, పోయే 16-20 years వెళ్ళిపోయి నేను చూడను, వేరే ఏమని చూసుకుంటానంటే వచ్చి ఆ జూన్ నుంచి ఇప్పటిదాకా తిప్పులు పట్టానే అయిపోయింది సార్, అంతే. ఆ ఒక్క డెసిషన్ చేంజ్ చేసేసింది.
అర్థమైందా? అవునవునవును. సో ఇంకొద్దు సినిమా వద్దు నాకు అంతే. ఇప్పుడు ఆస్పెక్ట్ బయటకు వచ్చింది, 24 జూన్కి బయటకు వచ్చింది కాబట్టి చార్ట్ ఇప్పుడు ఫ్రీ అయింది. ఓకే, ఫ్రీ అయింది ఓకే కాబట్టి ముందుకు పోతా ఉన్నది. ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అది ముందుకి సెల్ఫ్ ఎఫర్ట్, ప్రోగ్రెస్ అవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఏంటంటే గట్టిగా కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ని అది టార్గెట్ చేస్తా ఉన్నది. కాబట్టి ఇది ఆపర్చునిటీ ప్రోగ్రెస్ వైజ్గా ఇస్తా ఉన్నది. సరే, ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? స్టాక్సే చేద్దాం అనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్, డే నాకు గడపాలంటే రెగ్యులర్ అర్నింగ్ కావాలి సార్. దానికోసం స్టాక్స్ మ్మ్. అదే వర్కౌట్ అయితే కంటిన్యూ అయిపోతాను. సో దాంతో కొంచెం రియల్ ఎస్టేట్ చెప్పాను కదా సార్, నాకు రియల్ కొంచెం ఎస్టేట్, స్టాక్స్ ఇది మీ కాంబినేషన్ అంతేనా? రెండే సార్, రెండే. వేరే వేరే నాకు తెలియదు సార్. ఓకే, అది అంతే. క్వశ్చన్ ఏంటిది? సో ఇవి ఎలా ఉంటుంది, ఫర్దర్ టైం ఎలా ఉంది, అంతేనా? అవునవును. ఆమెకి ఇంకొక పాయింట్ ఏమంటే, మీరు చెప్పింది సార్ అప్పుడు 2018లో 24 నుంచి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. మ్మ్. 24 నుంచి మీరేం ప్రొసీడ్ అవుతే అది అయిపోతుంది ఏంటి అని. దాన్ని కూడా మైండ్ లో పెట్టుకొని నేను వెళ్ళిపోయింది సార్ అక్కడ మంగళూరుకి. ఓకే. ఇదేమో 24 నుండి నాకు వినోద్ సార్ చెప్పిండే ఆర్వీఏలో, మ్మ్. ఇదేమో ప్లేట్ చేంజ్ ఎట్లా ఉంది, ఓకే అయిపోతుందేమో అంటే. కానీ 24 అది కూడా ఖర్చుపోయి 25 వచ్చే ఇంకా ఏం కాలేదు. ఈ 24 లోనే సార్ అప్పులు ఎక్కువైంది. 90% ఆఫ్ నాది అప్పులు లోన్స్ ఈ 24 లోనే అయింది. మ్మ్. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రెసివ్ మార్స్ ఎప్పుడైతే సాటర్న్ కి స్క్వేర్ అవుతున్నాడో చాలా ఇబ్బంది, చాలా ప్రెజర్ కి గురి చేస్తాడు. కానీ రెట్రోగ్రేట్ అవడం వల్ల అది ట్విస్ట్ రిజల్ట్ ఇచ్చి, అంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా ఎంతైతే ప్రెజర్ చేస్తే మీరు అంత అవుట్పుట్ ఇచ్చేదానికి ఈ ఆస్పెక్ట్ అది చేస్తుంది అనమాట. సో సాఫీగా ఈజీగా కేక్ వాక్ లాగా ఇచ్చేది. ఎందుకంటే మెలిఫిక్స్ తో స్క్వేర్ జరుగుతుంది, నిజానికి అది నెగిటివ్. రెట్రోగ్రేట్ అవడం వల్ల పాజిటివ్. కానీ మీరు చూడండి, మీకు అది మూవీకి ప్రొడక్షన్కి మీరు డబ్బులు ఇచ్చినప్పుడు మీకు డబ్బులు ఇలా అడిగితే అలా వచ్చేస్తాయి, అంత సాఫీగా అయిపోతాయి అది. కానీ అంత సాఫీగానే నష్టపోవడానికి కారణమైంది. కనిపించింది కదా? అవును సార్, అవును. దానికి ఇది ఆపోజిట్ అనమాట. ఇదేమో ప్రాసెస్ చాలా హడిలిస్టిక్ గా ఉంటుంది, రిజల్ట్ పాజిటివ్ వేస్తుంది. అది మీకు రియల్ ఎస్టేట్ వర్కౌట్ అవుతుందా, ఏదైనా వర్కౌట్ అవుతుందా అనేది చూద్దాం. సో ఫస్ట్ అసలు నేను ఫార్వర్డ్ టైంకి వెళ్ళి జస్ట్ ఒక ఓవర్వ్యూ చూసి ముందుకు వస్తా. అర్థమైంది? ఇప్పుడు వస్తాను, ఒక జస్ట్ బేసిక్ గ్లిమ్స్ అర్థం చేసుకుందాం. ఇప్పుడు 10th హౌస్ ఏదైతే ఉన్నదో అది ముందుకు పోయింది. ఓకే, ఓకే, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ గుడ్. ఇది ఒక ఫేజ్ నడుస్తూ ఉంది. ఎప్పటివరకు నడుస్తుందో చెప్తాను. దాదాపు ఇది 31 వరకు ఈ ఫేజ్ నడిచింది. అర్థమైందా? అంటే ఈ సైకిల్ అంతా కూడా 31 వరకు బాగానే ఉంటుందని అర్థం. అంటే 24 జూన్ నుంచి 25 జూన్ మధ్యలో ఏదైతే ప్రోగ్రెస్ చెప్తున్నాం, క్యాలెండర్ ఇయర్ ప్రోగ్రెస్, అంటే మీకు 2018-19 తర్వాత పడిన దెబ్బకి మళ్ళీ ఆ బ్రేక్ అంతా 24 జూన్కి అయిపోయింది. సో మీరు అవన్నీ ఎండ్ చేసుకున్నారు, చూసారు కదా? అర్థమైందా? 24 జూన్ 25 జూన్ మధ్యలో అవన్నీ ఎండ్ చేసుకున్నారు. అక్కడికి ఆ సైకిల్ ఫినిష్ అయింది. మళ్ళీ కొత్త వేవ్ అనమాట ఇది. సో ఈ వేవ్ అంతా కూడా 31 వరకు బాగానే ఉండాలి జనరలీ. అర్థమైందా? మీ దగ్గర 10 ఉంటే 10 నుంచి ప్రోగ్రెస్ అవ్వాలి, 100 ఉంటే 100 నుంచి ప్రోగ్రెస్ కావాలి. సో సెల్ఫ్ ఎఫర్ట్ కన్నా కొంచెం ఎక్కువగానే ప్రోగ్రెస్ అవ్వాలన్నమాట. ఈ అబ్స్ట్రకల్ ఏదైతే ఉన్నదో 31లో అబ్స్ట్రకల్ని మనము చూసినాం అనమాట. దశ ఏం జరుగుతూ ఉందనంటే రాహు దశ జరుగుతూ ఉన్నది. రాహులో మనము శుక్రుడి దగ్గర ప్రాబ్లం చెప్పాము. శుక్రుడి నక్షత్రాన్ని మల్టిపుల్ ప్లానెట్స్ ఆక్యుపై చేశాయి. శుక్రుడు స్టార్లార్డ్ 31లో అక్కడ ఉన్నాడు. సరే, అప్పుడు సంగతి అప్పుడు. ఓకే, సో దట్స్ అబౌట్ అప్పుడు మనం పార్ట్నర్షిప్స్, వైఫ్ హెల్త్ ఇట్లాంటివన్నీ చెప్తాం. కానీ సరే, ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనం వచ్చేద్దాం. ఇక మనకి క్లారిటీ వచ్చింది కాబట్టి. ఓకే, సో టైం అనేది ఇప్పుడు ఒక 6-7 ఇయర్స్ 2031-32 వరకు కూడా మంచిగా పోతా ఉన్నది. ఒక 5-6 ఇయర్స్ అయితే మంచిగా పోతా ఉన్నది. కాబట్టి మనం ఏదో ఒకటి చేయగలుగుతాము, ముందుకు వెళ్ళగలుగుతాం. మీరేమన్నారు? స్టాక్స్ అన్నారు. ఓకేనా? సో ఈ కుజుడు రాహు ఎవరైతే కలిసి ఉన్నారో, సో అవి రాహు నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం మార్స్ లాభంలో, కుజుడు లాభంలో ఉన్నాడు అనమాట. కాబట్టి ఆయన లాభభావ ఫలితాల్ని ఇవ్వాలి. ఎందుకంటే విత్ రాహుతో కలిసినాడు. ఇది స్టాక్స్లో ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, రియల్ ఎస్టేట్లో ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఏదైనా మనం కన్సల్టింగ్ లాంటిది ఏదైనా చేస్తే దానిలో కలిసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనం చెప్పడం, తెలియజేయడం, వాటి వల్ల కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా వేటిలో అయినా కూడా అవకాశాన్ని ఇవ్వచ్చు. సో మార్స్లో జూపిటర్ అయిపోయింది, సాటర్న్ నడుస్తూ ఉంది. సాటర్న్ స్టార్ని ఎవ్వరూ ఆక్యుపై చేయలేదు 2024 ఆగస్ట్ నుంచి. ఓకేనా? సో మీ ఈ స్టోరీ ఇవన్నీ కూడా 2024 ఆగస్టు బిఫోరే కదా జరిగింది? అవునవును. ఓకే, రైట్. సో ఈ 24 ఆగస్ట్ నుంచి సాటర్న్ బుక్ ఏదైతే ఉన్నదో ఇది బాగుంది, ప్రోగ్రెషన్ ఏదైతే ఉన్నదో అది బాగున్నది. ఈ సాటర్న్ రెట్రోగ్రేట్ అయ్యి ప్రొఫెషనల్ సెటిల్మెంట్ ఇన్ని రోజులు ఏదైతే ఇవ్వలేదో అది ఇచ్చేదానికి ఇక్కడ మనకి 24 నుంచి 27 జూన్ మధ్యలో మంచి అవకాశం ఉన్నది. కాకపోతే రాంగ్ అని ఇచ్చేది కదా అది. సో అది కొంత ప్రోగ్రెస్ కావాలి. అప్పటి వరకు మన సెల్ఫ్ ఎఫర్ట్తో మనం ముందుకు పోతూ ఉండాలి. ఓకే,
సో మీరు చెప్పింది ఏదైతే ఉన్నదో స్టాక్స్ అయితే కొంచెం రిస్కీయే. సో మరి మీకు నాలెడ్జ్ ఎంతవరకు ప్రోగ్రెస్ చేశారనేది మీరే చూసుకోవాలి. ఆ, ఈ ఏదైతే ఆస్ట్రాలజీ, ఎనీ ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ వాళ్ళు ఎలా చెప్తారనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, ఓకే. సో ఆ ఉద్యోగం నుంచి ప్రతి నెల నాకు 25,000 జీతం వస్తుంది అనుకో. సో అది గ్రాడ్యువల్ గా వస్తూ ఉంటుంది కాబట్టి వాడికి బ్యాడ్ టైం వస్తే ఏమవుతుంది, ఒక 2-3 నెలల జీతం అవుతుంది. కానీ సినిమాలు కానీ స్టాక్స్ కానీ హై వాలటైల్ గేమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి పోతే ఒకేసారి 100 టైమ్స్ పోతుంది, వస్తే 100 టైమ్స్ వస్తుంది, అంతేనా కదా, హై వాలటిలిటీ. సో ఆ హై వాలిటిలిటీతో వాళ్ళకి రావాలి అంటే బలమైన యోగం అనేది ఆపరేట్ అవ్వాలి, లేదంటే అసలు అంత ఈజీగా ఆపరేట్ అవ్వదు అనమాట. ఓకే, బై డిఫాల్ట్ గా యోగం అనేది బలంగా ఉంటేనే అది అవుతుంది. సో మనకి అన్ని రెట్రో ఎఫెక్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఉన్న దానిలో టైం అయితే బాగానే ఉన్నది. సో ఒకటి రిస్క్ మేనేజ్మెంట్ అనేది స్టాక్స్ లో మీరు చేస్తూ బ్యాలెన్స్డ్ గా ముందు తీసుకెళ్ళండి. మీరు రియల్ ఎస్టేట్ ఏదైతే అన్నారో అది వర్కౌట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మెర్క్యూరీ అనేవాడు మార్స్ స్టార్ ని ఆక్యుపై చేశాడు, మార్స్ కూడా లాభంలో ఉన్నాడు, థర్డ్ లార్డ్ కూడా మంచి కంట్రోల్గా ఉన్నాడు. అంటే కమ్యూనికేషన్ వైజ్ చాలా బాగుంది. అది ఇంతకుముందు రెట్రోలో ఉండే వక్రత్వం ఉండే, ఇప్పుడు మంచిగా సాఫీగా స్ట్రైట్ అయ్యి ముందుకు పోతా ఉందన్నమాట. సో కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకోటి ఇప్పుడు టీచింగ్, ట్రైనింగ్ ఇట్లాంటివి కూడా ఫేవరబుల్గా ఉన్నాయి అనమాట. సో వేరేవి ఏదైనా నేర్పించడం కానీ కన్సల్టెన్సీస్ కానీ ఇట్లాంటివి కూడా అవకాశం ఇస్తుందండి. అంటే జాబ్ కన్సల్టెన్సీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఫారెన్ జాబ్ కన్సల్టెన్సీస్ ఇట్లాంటివి కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మీ దానిలో ట్రైనింగ్ లాంటిది లేదు కానీ కన్సల్టింగ్ లాంటిది కానీ ఏమన్నా ఉంటుందా? ఆ డైరెక్షన్ లో నేను మీరు లాస్ట్ టైం చెప్పింది కదా సార్, ఇది కూడా 18 లో నేను చాలా యోచన చేశాను, కానీ టైం బాగాలేదు కాబట్టి రాలేదు. ఇప్పుడు ఏమన్నా మరి ఏమన్నా ఎవరన్నా అన్లాక్ చేయొచ్చు, ఎవరన్నా చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు, చూద్దాము. మీరు చేసేదైతే ఒకటి స్టాక్స్ అయితే హై వాలటిలిటీ కాబట్టి సో కొంచెం కాన్షియస్ గా రిస్క్ మేనేజ్ తోనే మీరు రిస్క్ అండ్ రివార్డ్ లానే చేయాలి. మీరు ఎంత రిస్క్ చేస్తే అంత వస్తుంది, ఎంత అది చేస్తే అంత పోయేదానికి. ఆల్రెడీ మనం మైనస్ లో ఉన్నాం కదా, సో దాని దృష్టిలోనే. కానీ ఇదైతే యోగిస్తుంది, అర్థమైంది. ఆ సాటర్న్ బుక్ అయితే యోగిస్తుంది, ఎందుకంటే సాటర్న్ స్టార్ లో ఎవరు లేరు, సాటర్న్ చాలా బలంగా ఉన్నాడు రెట్రోగ్రేట్ అయ్యి. కాబట్టి ఈ మస్ట్ గివ్ గుడ్ రిజల్ట్స్. ఆయన 5th హౌస్ ఆపరేట్ చేసే వరకు మీరు ఈ స్పెక్యులేషన్ వీటి అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఐ థింక్ ఇట్ షుడ్ వర్క్ అండి, ఇదైతే పని చేయాలి నా దృష్టిలో అయితే. ఇంకా ఇంకేం లేదు, నాకు ఏమో అదే సెన్స్ సార్, ఇది వర్క్ అవుతుంది, నువ్వు నాకే లోపల ఒకటి చెప్తా ఉంటాడు కదా, ఇది వర్క్ అవుతుంది, నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యి, కొంచెం హార్డ్ వర్క్ చెయ్యి, అలా అంటా ఉంటారు కదా సార్ లోపల. ఇక్కడ ఏంటంటే నైన్త్ లార్డ్కి రెట్రోబడింది. సో 9th లార్డ్కి రెట్రోబడే వరకు ఏంటంటే తొందరగా మనం వెల్త్ క్రియేట్ చేయడానికి సిచ్యువేషన్ అనేది జరగలేదు. చిన్నప్పుడు కూడా ఫాదర్ అవే వెళ్ళిపోయారు, అది చెప్పారు కదా. సో అది ఒక సిమ్టమ్ అన్నమాట, అర్థమైందా. తర్వాత నెక్స్ట్ అన్ని కూడా మనకి ఏది కూడా ఈజీగా రాలేదు. చాలా చాలా అంటే నెగిటివ్ పీపుల్ని క్రాస్ చేస్తూనే మనం ఓవర్కమ్ చేస్తూనే పైకి రావాల్సి వచ్చింది అనమాట, అర్థమైందా. సో నథింగ్ ఈజ్ ఈజీ లాగా. మీరు గ్యామ్లింగ్ ని ప్రివెంట్ చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారంటే మనం గ్యామ్లర్స్ ని ఓవర్కమ్ చేయాలి కదా, అర్థమైందా. గ్యామ్లింగ్ చేసేవాడిని, సో అదే చేస్తా వచ్చింది. మీకు నేను చెప్పినట్టుగానే మనీ గెయిన్ సడన్ లాస్ అనేది ఏదైతే మీరు చెప్పకముందు చెప్పానో అది కూడా ఎగ్జాక్ట్లీ పనిచేసింది కదా. ఇంకా ఇంకేం లేదు సార్, మీరేం చెప్తే అంతే. క్వశ్చన్స్ అప్పుడు 18 లో చేసినప్పుడు క్వశ్చన్స్ బోల్డ్ అంత క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ పొద్దు కూడా మీరు కాల్ చేసి ఏం అడగాలని కూడా నాకు తెలియదు సార్. సార్ ఏమంటే నేను లైఫ్ స్టార్ట్ అయినప్పుడు, అంటే చిన్నప్పుడు ఎడ్యుకేషన్ లో చాలా బాగా మంచి పేరు ఉండే సార్. నేను 3rd 4th స్టాండర్డ్ చదివేటప్పుడే గవర్నమెంట్ స్కూల్ అయినా మంచి పేరు ఉండే. హై స్కూల్ కు వచ్చినప్పుడు పీయూసీలో ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమనిపిస్తా ఉండే అంటే, ఒక హ్యూమన్ కి ఎంత ఎనర్జీ ఉంటుంది అంటే, కొంచెం వివేకానంద ఇవంతా కొంచెం ఫాలో చేస్తా ఉంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు దాని మీద నమ్మకం లేదు, అప్పుడు చేస్తా ఉంటే వివేకానంద ఇదంతా మంచి మంచి కొటేషన్లు, మంచి బుక్స్ లో అప్పుడు అనుకుంటుండే ఒక హ్యూమన్ బీయింగ్ లో, ఒక మనిషిలో ఎంత పెద్ద ఎనర్జీ ఉంటది. అంత పెద్ద ఎనర్జీని మంచి దానికి యూజ్ చేయకుండా ఇదేం చిన్న చిన్న దీనికంతా సంపాదించడం, ఎవరినో చీట్ చేయడము, మా ఊరు, మా కంట్రీ, ఇది హ్యుమానిటీ, మేమంతా యూనివర్స్, మేమంతా అంటే హ్యూమన్ బీయింగ్స్ అంతా ఒక్కటే, ఒక్కరి మంచి కోసం ఇంకొకరు ప్రయత్నం పడాలి, అప్పుడు అందరూ బాగుంటారు. ఇది అంత ఎనర్జీ పెట్టుకొని హ్యూమన్ బీయింగ్ ఈ చిన్న పుట్టు కోసము అందరి మోసం
చేసుకొని చంపుకొని ఇదేమప్ప అంటే అప్పుడు అనుకుంటా ఉంటే ఎంతకైనా ఎదగలడు తన లోపల ఉండే ఎనర్జీని రిలైజ్ అయితే అంటే నేను మనల్ని అప్పుడు మనం అనుకుంటాను సార్. మార్చగలుగుతాం కానీ మనము మొత్తం అంతా ఇంపాక్ట్ చేయడం అంత ఈజీ కాదు కదా. కాదు అప్పుడు అట్లా అనుకోండి, నేను ఏమైనా పెద్దగా చేసేయాలా కంట్రీకి ఏదో పెద్ద గిఫ్ట్ ఇచ్చేయాలా, ఏదో తెలియకున్న ఎనర్జీ. ఇప్పుడు నా సిచ్యుయేషన్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, నాన్న రేపటికి నాకి కడుపుకి నిండుకుంటే చాలు, జీవితం గడిపేస్తే చాలు, ఎలాగో గడిపేయని, ఎలాగో ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతే చాలు, నాకు మళ్ళీ మనుష్య జీవితం వద్దు, అలా మైండ్ సెట్ సార్. సింపుల్ గా చెప్పాను, నాకు తెలుగు రాదు, సింపుల్ గా చెప్పాను. అక్కడి నుంచి ఇక్కడికి మా థాట్ ప్రాసెస్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది సార్. దానికి మీరు చెప్పే పూర్వకర్మలో, లేకపోతే సొసైటీ మమ్మల్ని ఇలా చేసిందో, లేక మంచితనానికి మంచి రోజులు కావు, తెలియదు. అలా చెప్పడానికి పోతే మీరు మంచోళ్ళే సార్. మీకు ఏదో ఒక దారి ఇచ్చాడు కదా దేవుడు. ఇప్పుడు మీరు ఇంత సోషల్ మీడియాలో ఇంత హైప్ వెళ్ళారంటే అది మీ మంచితనానికి కదా. అది కూడా నాకు కన్ఫ్యూజన్, క్వశ్చన్ మార్క్ లా కనిపిస్తా ఉంటది. మంచితనానికి రోజులు ఇప్పుడు వినోద్ సార్ ఇంత పెద్దగా పెరిగారు కదా, నాకు ఎదిగారు కదా, వాళ్ళు మంచితనమే కదా. ఇది కూడా సొసైటీలో క్వశ్చన్ మార్క్ లా కనపడుతుంటే ఇదంతా మిక్స్ చేసుకొని, లేదు నీ పని నువ్వు చేసుకో, ఇచ్చేది ఇడిచేది భగవంతుడికి మన చేతుల్లో లేదు. మనం ప్రయత్నం చేస్తున్నాం, మనం మాట్లాడింది ఎదుటోడికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మనం ఏం చేస్తాం దానికి. మనమైతే పాజిటివ్ ఇంటెన్షన్ తో ప్రయత్నం చేయడం అంతే. ఇక నువ్వు ఎక్కడ పోవాలో అది నేచర్ డిసైడ్ చేస్తుంది, నేచర్ డిసైడ్ చేస్తే చెప్తుంది. దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటది, అక్కడ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో మన పర్సనాలిటీకి తగ్గట్టుగా మళ్ళీ స్కోప్ క్రియేట్ అవుతుంది. నీ పని నువ్వు చేసుకో, దాన్ని చెప్పుకొని రోజు గడుపుతా ఉండేది అంతే. మన పని మనము సిన్సియర్ గా ప్రయత్నం చేస్తా ఉంటే ఒకసారి మనకి రావచ్చు, అబ్స్టకల్ రావచ్చు, తర్వాత దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు కదా. సో సాటర్న్ కనెక్టెడ్ కాబట్టి ఏంటంటే, మనం అన్ని రకాల లోస్ ని చూసిన తర్వాత, ఇప్పుడు 100 రూపాయలు ఉన్నప్పుడు మీ దగ్గర 35 లక్షలు పోయినప్పుడు తక్కువ అయిపోయింది, అర్థమైందా? అదే ఒక 350 కోట్లు వచ్చినాక పోయింది అనుకో, అప్పుడు పరిస్థితి ఏంది, అర్థమైందా? అది ఇంకా హారిబుల్ కదా. సో పోయిన తర్వాత రావడమే ఉత్తమం, అర్థమైందా? సాటర్న్ ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాడో, సో పోయిన తర్వాత వచ్చేటట్టు చేస్తాడు. దానివల్ల అదొకటిను, పూర్వ భాద్రపదాను, తర్వాత శతభిష నక్షత్రంలో గ్రహాలు ఉన్నాయి కదా, అవి కూడా హై వాలటిలిటీ అనమాట, కిందికి తీసుకొచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేస్తాయి అనమాట. సో ఆల్రెడీ మనకి కిందికి తీసుకొచ్చాడు కాబట్టి ఇక బౌన్స్ బ్యాకే చెయ్యాలని నేను ఆశిస్తున్నాను. సో ఇది ముందుకు వెళ్ళేటట్టే ఉంది. ఓకే, సో కాకపోతే ఏదో కొండని ఢీ కొడుతూ మనం ముందుకు పోతున్నాం ఇప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కాబట్టి ఒకటి వర్కౌట్ అవుతుంది, చాలా మెజర్డ్ గా మీరు చేయండి, మీకు మాత్రం అది వర్క్ అవుతుంది. వేరే వాళ్ళకి అట్లనే చేస్తా అంటే వర్క్ అవ్వకపోవచ్చు, అట్లా ఉంది. సరే మరి, ఆల్ ది బెస్ట్. రికార్డ్ స్టాప్. 18 లో చెప్పాను మిమ్మల్ని కలవాలంటేనే, కానీ గ్రాఫ్ డౌన్ అయిపోయాయి కదా, నన్నేనే కలవడానికి కాలేదు, మిమ్మల్ని. సో ఖచ్చితంగా కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడి, నో టాపిక్స్, నో అస్ట్రాలజీ, నథింగ్, ఫ్రెండ్లీగా మాట్లాడి కలిసి తప్పకుండా. సార్ ఆల్ ది బెస్ట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.